హాయ్ గుడ్ మార్నింగ్. మనం ఎస్టర్డే ఇప్పుడు వచ్చి క్లాసెస్ చూసాము. సో నా ఒక స్ట్రింగ్ గురించి చూద్దాం. సో యాక్చువల్లీ టూ స్ట్రింగ్స్ ఇస్తే టూ స్ట్రింగ్స్ డిస్ప్లే అవుతాయి. బట్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఓకే, ఒక స్ట్రింగ్ వాల్యూ ఎంటీగా ఇచ్చేసి ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తే సో ఏం డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పని మనం న్యూ క్లాస్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ క్రియేట్ వన్ న్యూ క్లాస్. క్లాస్ నేమ్ ఈస్ ఆల్రెడీ మనకి 13 క్లాసెస్ ఆర్ ఓకే సేవ్ 13 క్లాసెస్ సేవ్ అయి ఉన్నాయి. So create class name as test14. Okay. And click the checkbox public static void. Okay. So now new class will be opened. Okay. So here we can type the code. Okay. So first we take the two string values. Okay. సో ద స్ట్రింగ్స్ ఆర్ నార్మల్, నాట్ లైక్ నార్మల్ స్ట్రింగ్స్. ఓకే, మనం ఒక నార్మల్ స్ట్రింగ్స్ నే తీసుకోవట్లేదు, మనం ఒక స్టాటిక్ స్ట్రింగ్స్ తీసుకుంటున్నాం. సో స్టాటిక్ స్ట్రింగ్స్ అనే మనం ఎక్కడ డిస్ప్లే చేస్తాం, ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇది స్టాటిక్ ఏరియా అని ఆల్రెడీ ఇది ఒక స్టాటిక్ మెథడ్. సో టైప్ ద నేమ్ ఇస్ స్టాటిక్ మెథడ్ అండ్ దిస్ ఇస్ ద స్టాటిక్ ఏరియా. సో వీ కెన్ టైప్ ది స్టాటిక్ వేరియబుల్స్ హియర్. ఓకే, సో ద వేరియబుల్స్ నేమ్స్ ఆర్ స్ట్రింగ్స్ టు give the two string variables. Okay, static string string string. సో ఒక స్ట్రింగ్ ఏమో ఎంటీ తీసుకోండి. ఓకే, str1. సో నెక్స్ట్ str స్టాటిక్ string. ఓకే, స్టాటిక్ స్ట్రింగ్ str2 ఈక్వల్ టు స్ట్రింగ్ ని మనం అలా ఇస్తాం, డబుల్ కోట్స్ లో ఇస్తాం. ఓకే, సో గివ్ ద స్ట్రింగ్ నేమ్. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్ గివ్ సెమీకాలన్. ఓకే, నౌ యూ కెన్ యాక్సెస్ ద దిస్ ఈజ్ విచ్ ఏరియా, దిస్ ఈజ్ ది స్టాటిక్. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్, దీస్ ఆర్ ద స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, ఇన్ ఇన్స్టెన్స్ ఏరియా. సో ఇక్కడ చూడండి, మనం ఈ స్టాటిక్ ఏరియా వేరియబుల్స్ ని ఓకే we can directly access in static area. So static variables are directly accessed in static area. Okay, so type the system dot out dot print println. సో ఏం ప్రింట్ చేస్తాం, str1, ఎందుకంటే అవి స్టాటిక్ వేరియబుల్స్ కదా. సో str1 నెక్స్ట్ sy stm సిస్టమ్ డాట్ అవుట్ డాట్ print println. సో ఇదేంటిది స్ట్రింగ్ 2, సో str2. ఓకే, సో నా ఇక్కడ ప్రింట్ కి డాట్ ఇవ్వలేదు చూడండి, ఎందుకైనా అంత ఎర్రర్ వస్తుంది. సో నో సేవ్ ద ఫైల్ and run it. So what is the output? So first one is null. Why means here we can't give any value. So in str1 we can't give any value. That's why it's showing null value. Okay. So here we can give the value, string value. Okay. This is the string value. Okay. So that will be displayed in the console output. Okay. Are you understood? So now check it once. ఇక్కడ డిస్ప్లే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. నోట్ ఎనీ క్లాస్ టైప్ డిఫాల్ట్ వాల్యూస్ నల్. ఓకేనా, ఇక్కడ మీరు ఏది తీసుకున్నా కూడా డిఫాల్ట్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు 0 అని రాదు, నల్ అని వస్తుంది. మీకు అవుట్పుట్ లో కూడా అదే డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ వాల్యూ నల్, మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే మనకు నల్ అని వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, సో జావా ఆపరేటర్స్. ఇది ఆల్రెడీ మనం ఫ్లోట్ డబుల్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం, లాంగ్ కూడా. ఇవి చూడండి, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం జావా ఆపరేటర్స్ చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. సో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, డివిజన్ అండ్ మాడ్యులస్. సో ఎడిషన్ అంటే మీకు తెలిసిన a ప్లస్ బి ఈక్వల్ టు 30, మైనస్ బి చేస్తాం, స్టార్ బి చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే డివైడ్ బై 2 చేసినప్పుడు సో ఏదైతే మనకి రిమైండర్ వస్తుందో, సో రిమైండర్ వాల్యూస్ అని మనం మాడ్యులస్ లో తీసుకుంటాం. ఇక్కడ వస్తుంది రిమైండర్. ఓకే, సో ఏదైతే ఇక్కడ మనకు వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ తీసుకుంటాం, డివైడ్ బై చేస్తే వచ్చే వాల్యూని ఇక్కడ తీసుకుంటాం. సో బోత్ ఆర్ డిఫరెంట్, మనకు అవి రెండు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద కోడ్, సింపుల్ కోడ్. సో ఫస్ట్ మనం ఒక శాంపుల్ కోడ్ రాద్దాం ఆపరేటర్స్ యూజ్ చేసుకొని. ఓకే, సో దానికోసం అని చెప్పి మనం ఒక న్యూ క్లాస్ తీసుకోవాలి. యూ కెన్ టేక్ ద న్యూ క్లాస్ నేమ్ ఈస్ test15.java, test15. So already 14 classes will be created. 14 classes was created. So now we can take the 15th class. Okay, this is the class. So first we can take టూ వేరియబుల్స్. ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి, ఏ అండ్ బి, టూ వేరియబుల్స్. సో ఏ ఇస్ సపరేట్ వేరియబుల్, బి ఇస్ సపరేట్ వేరియబుల్. ఓకే, దీస్ టూ ఆర్ ఇంటిజర్ వేరియబుల్స్.
ఓకే, నాట్ క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, ఫ్లోట్, డబుల్ అవి కాదు, ఇవి ఇంటిజర్ వాల్యూస్ కదా మనం మల్టిప్లై చేసేది. ఓకే, సో ఏదైతే నెంబరింగ్ ఉందో దాన్ని మనం ఇంటిజర్ వాల్యూస్గా తీసుకుంటాం. ఇంట్ ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో 10 కాబట్టి 13 తీసుకోండి. 13 సెమీకోల్ ఇంట్ బి ఈక్వల్ టు 23. సో ఓకే, సో ఇంట్ స్పెల్లింగ్ రాంగ్ here. Okay, now we can print the value system dot out dot. So we can't here using any variables like instance area, static area. Why means మనం మొత్తం వచ్చి ఇక్కడ మనం స్టాటిక్ మెథడ్ లోనే రాస్తున్నాం. ఓకేనా, అదే మనం ఇన్స్టెన్స్ మెథడ్ లో నుంచి రాసి ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలి, మనకి యాక్సెస్ చేసుకోవాలంటే, కాల్ చేయాలంటే మనకు ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి కావాలి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని నుంచి మాత్రమే ఇవి యాక్సెస్ చేసుకోవాలి. అది చూద్దాం, ఇది చూసి అది చూద్దాం, రెండింటి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ print println. సో println ఫస్ట్ వన్ ఏంటి, a ప్లస్ బి. ఓకే, ఎడిషన్ ఆపరేటర్. సో నెక్స్ట్ sy stm సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, a మైనస్ బి, దిస్ ఇస్ సపరేట్ వన్. నెక్స్ట్ sy stm సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a మల్టిప్లికేషన్ b. ఓకే, నెక్స్ట్ sy stm సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a బై b. ఓకే, డివిజన్ ఆపరేటర్ దిస్ ఇస్. నెక్స్ట్ అదే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a మాడ్యులస్ b. ఓకే, నౌ యూ కెన్ సేవ్ ద ఫైల్ and run it or debug it. Okay, so first one 36. Okay, 23 plus 13 plus 23 36 value. Okay, 13 minus 23 10 minus 10. Okay, next 13 3 is 299. Okay, సో ఇది నెక్స్ట్ a బై b చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ ఇచ్చే 13/23 చేస్తే a మాడ్యులస్. ఓకే, ఇది చేస్తే వచ్చింది 13 వస్తుంది. సో ఇవి చెక్ చేసుకోండి, దిస్ ఇస్ ద అవుట్పుట్. లేదు ఇది కరెక్ట్గా రావట్లేదు అంటే మీకు 20 అను డివిజన్ మళ్ళీ నార్మల్ నెంబర్స్ ఇచ్చుకోండి 4. సో సేవ్ చేసి రన్నింగ్ చేసుకోండి, వస్తుంది. ఓకే, రిమైండర్ వాల్యూ 0, ఎందుకంటే 25 4 5 20. సో 4 5 20 అది తీసుకుంటాం. ఓకే, రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఆ రిమైండర్ ఇక్కడ రాసుకుంటాం ఏ మాడ్యులస్ స్పీడ్. ఓకే, ఇదే వాల్యూస్ ని మనం ఇది ఇది ఏం ఏరియా మనకి ఇప్పుడు ఇది, దీస్ ఆర్ ది స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ VARIA BL ఇవి స్టాటిక్ వేరియబుల్స్. ఇది వచ్చి స్టాటిక్ ఏరియా, స్టాటిక్ ఏరియా. సో ఇదే వేరియబుల్స్ ని మనం యాక్చువల్లీ ఇవి స్టాటిక్ వేరియబుల్స్ కాకుండా వీటిని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లో తీసుకోవాలంటే ఎక్కడ ఇవ్వాలి, ఇవి తీసుకెళ్ళి మనం మెయిన్ మెథడ్ అవుట్ సైడ్ ఇవ్వాలి. ఓకే, ఇదే మెయిన్ మెథడ్ మనం అవుట్ సైడ్ ఇచ్చుకుంటే అప్పుడు ఇదేమవుతాయి. ఓకే, దిస్ ఈస్ ఆర్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవుతాయి. This is the instance variables. Now, how we can access the instance variables? So by creating one object. Okay. So first one, create object with the class name obj equal to new. Okay, test 15. Okay. So now, ఈ objects names కూడా obj ఉండాలి. obj dot a. Okay, obj dot b. Okay. సో నెక్స్ట్ అలానే సేమ్ ఇక్కడ కూడా, ఎందుకంటే ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటాం మనం. ఓకే, ఇన్స్టెన్స్ ఏరియా నుంచి చేసుకుంటాం. ఓబీజే డాట్ బి. సో ఓబీజే డాట్ ఏ, ఓబీజే డాట్ బి, ఓబీజే డాట్ ఏ, ఓబీజే డాట్ బి. Now we can save the file and run it. Same వస్తుంది, రావట్లేదు, అవుట్పుట్ తీసుకోండి. ఓకే, సేమ్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద అవుట్. ఇది ఎడిషన్ చేసుకుంటాం, ఎడిషన్ ఆపరేటర్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తో, ఓకే, ఒక ఇంటిజర్ ని స్ట్రింగ్ వాల్యూస్ మిక్స్ చేస్తే మనకేం వస్తుంది. సో మనం అది కూడా ఒక అవుట్పుట్ చూడవచ్చు. సో లైక్ ఇది ఎలా వస్తుంది, ఇది ఒక క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ 2 వాల్యూస్ 10 plus 20 ఎంత వస్తుంది, అవుట్పుట్ 30 వస్తుంది. సో అల్లు ప్లస్ అర్జున్ ఈ రెండు మిక్స్ చేస్తే 2 స్ట్రింగ్స్, స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఎంత వస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. సో నెంబర్ ప్లస్ స్ట్రింగ్
ఓకే స్ట్రింగ్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ప్లస్ స్ట్రింగ్ 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 ప్లస్ స్ట్రింగ్ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగ్. ఓకే సో అవి యాడ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది, రావట్లేదు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే సో బేసిక్ దిస్ ఎగ్జాంపుల్ we can explain now. So first of all, we create one object. So class name is already 415 classes are created. So now 16 class test is 16. Okay. Then click the checkbox public static void main and after finish it. Now we can erase this the comments. Type the code. So first one system.out.println system system.out.printl. So ఇది నార్మల్గా తీసుకోండి. సో దీన్ని కాపీ చేసుకొని ఒక ఫైవ్ టైమ్స్. సో అందుకని మనం 5 వాల్యూస్గా చేద్దాం అనుకుంటున్నాం. 1 2 3 4 5. ఓకే సో ఫస్ట్ టూ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. 10 + 20 అంతా ఓకే 30 వస్తుంది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ని. ఓకేనా సో స్ట్రింగ్ని మనం దేంట్లో ఎలా డిఫైన్ చేస్తాం? స్ట్రింగ్ని కొటేషన్స్, డబుల్ కోట్స్. ఓకే సో లైక్ హియర్ వీ కెన్ టైప్ పూర్ణచంద్ plus COG. Okay. So next 10 plus so string Purna PURN. So now 10 plus string Purna plus 20 plus 30. Okay. So you can take plus 20 plus 30. Okay. Now now 10 plus 20 plus string Purna plus ఓకే 20 + 30. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందని మనం నువ్వు చెప్పాలి. ఓకే సో ఫస్ట్ వన్ ఇదేంటిది? స్టాటిక్ STATIC స్టాటిక్ మెథడ్. ఓకే దిస్ ఈజ్ స్టాటిక్ ఏరియా. స్టాటిక్. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ఫస్ట్ దానికి 10 + 20 ఎంత? 30. కొటేషన్స్ 30. అలాగా ఎలా చెప్తున్నాం మనం? ఇది 10 + 20 = 30. ఓకే సో నెక్స్ట్ దీనికి ఇక్కడ మనకి పూర్ణ చంద్ర అవుట్పుట్ వచ్చి ఇదే వస్తుంది. పూర్ణ CHAND, ఎందుకంటే మనం అది డిస్ప్లే చేస్తుంది. ఓకే సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ 10 ఇంటి ప్లస్ స్ట్రింగ్ ఏమొస్తుంది? స్ట్రింగే వస్తుంది. ఇంటిజర్ని ఒక స్ట్రింగ్తో మనం యాడ్ చేస్తే మనకి స్ట్రింగే వస్తుంది. అంటే 10 పూర్ణ అని వస్తుంది. PURN. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఇంటిజర్ ప్లస్ స్ట్రింగ్. ఏంటిది? స్ట్రింగ్ అంటే 10 పూర్ణ అనేది అవుట్పుట్. ఆ తర్వాత మళ్ళీ 20 30 ఉన్నాయి. సో స్ట్రింగ్ ప్లస్ ఇంటిజర్ మళ్ళీ స్ట్రింగే 20 30. దిస్ విల్ బి ద అవుట్పుట్. ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇంటి ప్లస్ ఇంట్ అంటే ఏమవుతుంది? ఇంటిజర్ వస్తుంది. అంటే 10 + 20 అంటే 30. సో 30 ప్లస్ పూర్ణ 30 పూర్ణ. సో 30 పూర్ణ. సో 30 పూర్ణ ప్లస్ 20 + 30 అది కూడా స్ట్రింగే వస్తుంది. అంటే స్ట్రింగ్ ప్లస్ ఇంటిజర్ ఏమొస్తుంది? స్ట్రింగే వస్తుంది. అంటే 20 30. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ప్లీజ్ సేవ్ ద ఫైల్ అండ్ రన్ ఇట్. చూడండి మీకు అదే వస్తుంది అవుట్పుట్. ఓకే సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. నౌ హియర్ మనకి ఒక సింగిల్ క్యారెక్టర్ వాల్యూస్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకి ఓకేనా ఇలా వస్తాయి వాల్యూస్. వీటిని ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి మనం. స్మాల్ ఏ వాల్యూ వచ్చి 97. సో క్యాపిటల్ బి వాల్యూ స్మాల్ బి వాల్యూ 98. అంటే ఏ 97 అనేది B98 అయింది. అలాగా మనకి స్మాల్ జెడ్ వాల్యూ అంతా చెక్ చేసుకోండి. 26 యాడ్ చేసుకుంటే మీకు వస్తుంది స్మాల్ జెడ్ వాల్యూ. అలానే క్యాపిటల్ ఏ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 65 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా సో 0 వాల్యూ 48, 1 వాల్యూ 49. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పింది మీకు ఇవే డేటా టైప్స్. ఓకే సో బైట్ ప్లస్ బైట్ ఇంట్, షార్ట్ ప్లస్ షార్ట్ ఇంట్. ఓకే అలాగా ఇంటి ప్లస్ ఇంటి ప్లస్ క్యార్ ఏమైంది? ఇంట్ అయితే. ఓకే ఫ్లోట్ ప్లస్ క్యార్ ఏమైంది? ఫ్లోట్ అయింది. అలా ఇవన్నీ మనకు గుర్తుండాలి. ఇవన్నీ మైండ్లో ఉంటేనే మనం అనేది సమ్ అనేది చేయగలం. ఆ వాల్యూస్తో ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే సో నెక్స్ట్ we can check the values. Okay in small program we can write it. సో ఒక ఇంటిజర్ ని ఒక క్యారెక్టర్ ని మనం మిక్స్ చేసి చూద్దాం.
ఓకే, ఎందుకంటే ఈ 98 వాల్యూస్ ఇవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా. సో దానికోసం ఎడిషన్, ఓకే, ఒక ఎడిషన్ కోసం ఒక వాల్యూని మనం చేద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 16 ఫైల్స్ ఆర్ జనరేటెడ్, 16 క్లాసెస్ జనరేటెడ్. సో నెక్స్ట్ క్లాస్ నేమ్ is test 17. Okay, so public static void means string args finish. So new class will be this. So here we can type integer value, integer a equal to 10. Okay, so now character char character ch equal to, సో దేంతో రాస్తాం, స్మాల్ సింగిల్ కోట్స్ లో రాస్తాం ఇప్పుడు క్యారెక్టర్స్ మరి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఒక రిజల్ట్, సో ఈ రెండింటిని మనం యాడ్ చేద్దాం అసలు ఏమొస్తుంది అవుట్పుట్. సో రిజల్ట్ ఈక్వల్ టు, సో ఏ ప్లస్ సిహెచ్. ఓకేనా, సో దీన్ని డిస్ప్లే చేద్దాం ఎస్వై ఎస్టిఎం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ పిఆర్ఐఎన్టిఎల్ఎన్ ప్రింట్ఎల్ఎన్. మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే అక్కడ మనకి రిజల్ట్ వాల్యూ ఇస్తుంది. అంటే ఏ ప్లస్ ఈ ఇంటిజర్ని క్యారెక్టర్ని ఎడిషన్ చేసి మనం దాన్ని ఒక రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. ఆ రిజల్ట్ అనే వేరియబుల్ ఏ టైప్, ఇంటిజర్ టైప్. ఓకే, సో ఆ రిజల్ట్ వేరియబుల్ని మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా, సో మనం రిజల్ట్ని డిస్ప్లే చేస్తే దాంట్లో ఉన్న ఏ వాల్యూ అండ్ సిహెచ్ వాల్యూ రెండు ఎడిషన్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఏ వాల్యూ అంతా ఆల్రెడీ నేను ఇక్కడ ప్రీవియస్లో మీకు చెప్పాను. ఓకే, 97. సో 97 ప్లస్ 10 అంటే దీనికి అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, 10, ఏ వాల్యూ 10 ప్లస్ స్మాల్ ఏ వాల్యూ 97 ఎంత వస్తుంది, 107 వస్తుంది. సో అది రాస్తుందా రావట్లేదని క్రాస్ చెక్ చేసి సేవ్ అండ్ రన్ ఇట్. సో 107 will be displayed. సో అదే మనం ఇక్కడ మనం క్యాపిటల్ ఏ ఇచ్చాం. సో క్యాపిటల్ ఏ వాల్యూ అంతా 65 సంథింగ్ ఇచ్చాం. ఓకే, చూడండి 65. సో మనకి ఆ 65 అనేది డిస్ప్లే అవుతుందా లేదా చూడండి. ఓకేనా, అంటే 65 ప్లస్ 10 ఏమవుతుంది, 75 అయింది. 75 రావాలి మనకు అవుట్పుట్. వచ్చిందా 75? ఓకే, మనకి క్యాపిటల్ జెడ్ వాల్యూ మనకు తెలియదు, జెడ్ ఇస్తున్నాం. సో అది మనం సేవ్ చేసుకుని రన్ చేస్తే మీకు ఆ జెడ్ వాల్యూతో ఆ 10 యాడ్ అవుతుంది. అప్పుడు 100, అంటే క్యాపిటల్ జెడ్ వాల్యూ అంతా 90 మైనస్ 10 100 వస్తుంది. సో అది విల్ బి అవుట్పుట్. ఓకేనా, లేదు మనం రెండు క్యారెక్టర్స్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇదే ప్రోగ్రామ్ని. సో ఇది ఇంటిజర్ క్యారీ, ఇది ఇలా ఉంచేసేద్దాం. సో ఇది ఇంకొక ప్రోగ్రామ్ దీంట్లోనే మనం రన్ చేసుకుంటాం. ఓకే, సపరేట్ కంట్రోల్. సో ఫస్ట్ వన్ కూడా మనం క్యారెక్టర్ తీసుకుందాం. సో స్మాల్ సిహెచ్ఏఆర్ క్యారెక్టర్ సిహెచ్. ఓకే, CH1 ఈక్వల్ టు, అంటే ఇవి మనకి కొటేషన్స్లో ఉంచాను ఎందుకంటే ఇవి రన్ అవ్వకుండా ఆల్రెడీ రన్ చేశాను. సో క్యారెక్టర్ 1 ఈక్వల్ టు, క్యారెక్టర్స్ మనం దేంట్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, సింగిల్ కోట్స్లో నేను ఎన్ ఇచ్చా, క్యాపిటల్ ఎన్. ఓకే, ఇక్కడ క్యారెక్టర్ 2 ఎంత ఇచ్చాను, జెడ్ ఇవ్వకుండా పి ఇచ్చా. ఓకే, క్యాపిటల్ పి, ఈ రెండు మనకి యాడ్ అయ్యి రావాలి. ఓకే, అంటే ఏ ప్లస్ సిహెచ్ అనగా మన ఇక్కడ ఏమొస్తుంది, క్యారెక్టర్ 1 ప్లస్ CH1 ప్లస్ CH2 చేస్తాం ఎడిషన్. ఓకే, అంటే n ప్లస్ v వాల్యూస్ చేస్తే అంత వస్తుంది. సేవ్ అండ్ రన్ ఇట్. ఓకే, 158 ఈస్ ద అవుట్. ఓకేనా, సో n వాల్యూ అంతా p వాల్యూ రెండు యాడ్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో అది నెక్స్ట్ అండర్ స్కోర్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మనం చిన్న డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి అండర్ స్కోర్ రూల్స్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ ద మల్టిపుల్ అండర్ స్కోర్స్. మనం ఒక వాల్యూకి మల్టిపుల్ అండర్ స్కోర్స్ ఇచ్చుకోవచ్చు, అది వ్యాలిడ్ అవుతుంది. సో నాట్ పాసిబుల్ ఎప్పుడు అవుతుంది, మనకి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ. ఓకే, ఒక నెంబర్కి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం అండర్ స్కోర్స్ ఇస్తే అది ఇన్వాలిడ్. ఓకే, సో అలానే ఒక డబుల్ వాల్యూని మనం దేంట్లో డెసిమల్స్ పాయింట్స్లో డిఫైన్ చేస్తాం కదా. సో ఆ డెసిమల్కి ముందు కానీ వెనక కానీ ఫ్రంట్ కానీ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం ఏదైనా కూడా ఒక అండర్ స్కోర్ అనేది ఇచ్చామంటే అది కూడా ఇన్వాలిడ్ కండిషన్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ కూడా, సో ఎఫ్కి ముందు కానీ ఎఫ్ తర్వాత కానీ మనం అండర్ స్కోర్ అని ఇస్తే అది కూడా మనకి నాట్ పాసిబుల్, ఇన్వాలిడ్ కండిషన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంటిజర్ కానీ బైట్స్ కానీ సేమ్ దీనికి కూడా ఇంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ కండిషన్స్. ఒక నెంబర్తో కనుక క్లాస్ నేమ్ స్టార్ట్ అయితే సో అది ఇన్వాలిడ్. ఓకే, ఒక క్లాస్ నేమ్లో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ స్టార్ లాగా ఉంటే అది కూడా ఇన్వాలిడ్, కానీ అండర్ స్కోర్ ఉంటే క్లాస్ నేమ్కి వ్యాలిడే. ఓకే, నార్మల్ నెంబర్తో యాడ్ అయి ఉంటే కూడా వ్యాలిడే. సో ఈ కండిషన్స్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఆపరేటర్స్ చూద్దాము, అంటే లైక్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఇవి ఉంటాయి కదా. సో అవి సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్.
సో మనకేమొస్తుంది కండిషన్స్ ఫాల్సా ట్రూవా, సో అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ కండిషన్స్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. ఓకే, సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి? ఫస్ట్ లెస్ దెన్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఉంటుంది. ఓకే, ఇలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, ఈక్వల్ టు ఉంటుంది, నాట్ ఈక్వల్ టు ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. మనకు బులియన్ రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది? ఎదురు వస్తే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కండిషన్ 20 గ్రేటర్ దెన్ 5 అయితే ఏమవుతుంది? సో 20 అనేది 5 కన్నా పెద్దదా కాదా? పెద్దదైంది కాబట్టి ట్రూ అవుతుంది. సో 20 లెస్ దెన్ 5 అయితే, సో 20 5 కన్నా చిన్నదా కాదు కదా, సో అందుకని ఫాల్స్ అవుతుంది కండిషన్. 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఎస్ ట్రూ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్. ఈక్వల్ టు అంటే 20 ఈక్వల్ టు 5 అయిద్దా? అవ్వదు కదా, అందుకని ఫాల్స్ తీసుకుంటాం. సో 20 అనేది నాట్ ఈక్వల్ టు 5 అంటే 20 అని 5 రెండు ఈక్వలా కాదు కదా, సో నాట్ ఈక్వల్ టు కాబట్టి నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు కండిషన్ ట్రూ అయ్యింది. సో ఇది కరెక్ట్ వస్తుందో రావట్లేదు మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో క్రియేట్ వన్ శాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రోగ్రామ్ నేమ్ కూడా మనకి ఆల్రెడీ టెస్ట్ 17 క్రియేట్ చేసాము, టెస్ట్ 18. ఓకే, we can click the checkbox public static void main string also. Now we can create first give the values integer values int a equal to 20. Okay, next int b equal to 10. We can give like this. Next system dot out dot println, system dot out dot println. ఓకే, సో ఇక్కడ కామా పడింది, సిస్టమ్ బదులు ప్లేస్ లో కామా పడింది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, సో దీన్నే మనం ఒక 5 times పేస్ట్ చేసుకుందాం. సో కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి కంట్రోల్ వి. సో నెక్స్ట్ ఇంకొక టైం కంట్రోల్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి కండిషన్, a greater than or equal to b, a less than or equal to b is the condition. Next a equal to b, a not equal to b. ఓకే, ఇక్కడ చూడండి 20 గ్రేటర్ దెన్ 5, 20 గ్రేటర్ దెన్ 10. ఎస్ కరెక్టే, ట్రూ అయితే ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ 20 లెస్ దెన్ 10 అంటే 20 10 కన్నా చిన్నది కాదు కదా, సో అందుకని ఇక్కడ ఫాల్స్ అయింది కండిషన్. నెక్స్ట్ 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, గ్రేటర్ దెన్ ఈక్వల్ 20 పెద్దదే కదా 10 కన్నా, సో అందుకని ట్రూ, చిన్నదే కాబట్టి ఫాల్స్. సో 20 ఈక్వల్ టు 10 అవ్వదు కాబట్టి, అంటే 20 అయితే ట్రూ అయింది, బట్ 20 10 కదా, సో అందుకని ట్రూ అవ్వదు, మనకు కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటే 20 అనేది 10కి ఈక్వలా కాదు కదా, సో నాట్ ఈక్వల్ టు అనేది కరెక్ట్ ఆప్షనే కాబట్టి మనకు అది ట్రూ అయింది. సో ఓకే, సో ఫస్ట్ సేవ్ చేసుకొని మీరు దీన్ని రన్ చేసుకొని చూస్తే సో మీకు కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ దానికి ట్రూ, నెక్స్ట్ ఫాల్స్, నెక్స్ట్ ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. ఓకే, సో ఇది కండిషన్స్. ఇన్ కేస్ కనుక మనం ఇక్కడ ఓకే సేమ్ వాల్యూ చూద్దాం ఏం వస్తాయి కండిషన్స్. ఓకే, సో దీనికి ఆపోజిట్ వస్తుంది చూడండి, అంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈ 3 అనేది మనకి చేంజ్ అవుతాయి, రెండు సేమ్ ఇచ్చినా కానీ. ఓకే, సార్ కావాలంటే చెక్ చేసి చూడండి, క్రాస్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక ఇక్కడ కండిషన్స్ ఏమైనాయి? ఇది 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 ఫాల్స్ ఫాల్స్ అయినాయి, బట్ ఇప్పుడు ట్రూ ట్రూ అయినాయి. ఓకే, ఆ పైది కూడా ట్రూ అయింది. ఓకేనా, 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ట్రూ అయితే ఆప్షన్, 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ట్రూ అయితే ఆప్షన్, 20 ఈక్వల్ టు 20 ట్రూ ఏ. సో అందుకని ఈ 3 అనే మనకి ట్రూ అవుతాయి ఇక్కడ సేమ్ వాల్యూస్ ఇచ్చుకుంటే, కండిషన్స్ మారుతాయి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సో ప్లస్ ప్లస్ ఏ అంటే ఎంత? ప్రీ ఇంక్రిమెంట్, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఏ++ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేసేసి తర్వాత ఇంక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ ఏంటి అంట? ప్రీ డిక్రిమెంట్, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఒక వాల్యూని డిక్రీజ్ చేసి ఆ తర్వాత ప్రింట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏ-1 పోస్ట్ డిక్రిమెంట్, ఫస్ట్ ప్రింట్ చేసేసాక ఆ తర్వాత వాల్యూని మనకి డిక్రీజ్ చేసుకుంటాం. సో ఇది దానికి ఎగ్జాంపుల్. సో దానికి మనం కోడ్ కూడా రాసుకోవచ్చు. సో ఆ కోడ్ అనేది ఎలా ఉంటుందో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక న్యూ క్లాస్ తీసుకుందాం. సో న్యూ క్లాస్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో క్లాస్ నేమ్ అంతా టెస్ట్19 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద క్లిక్ దిస్ క్రియేట్. ఓకే, సో ఫస్ట్ ఒక వాల్యూ తీసుకోవాలి, ఇంట్ ఏనే కాబట్టి ఇంట్ ఏ ఈక్వల్ టు 20 తీసుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నాను. సో ఇప్పుడు సిస్టమ్ డాట్
అవుట్ డాట్ అవుట్ డాట్ PRINTLN సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ అని తీసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ++A అంటే ఏంటి ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, అంటే ముందు ఇంక్రిమెంట్ చేసేసాక ఆ తర్వాత వాల్యూని మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, సో సేమ్ ఇలానే కంట్రోల్ వి ఓకే కంట్రోల్ సో ఇక్కడ ఫస్ట్ A++A నెక్స్ట్ A++, నెక్స్ట్ -A నెక్స్ట్ A-, నెక్స్ట్ ఫైనల్గా ఏ వాల్యూ ఎంత అనేది మనకు కావాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే దీని కండిషన్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూ కాన్స్టెంట్, దెన్ ఇంక్రిమెంట్. ఓకే, దీనికి వచ్చి ఫస్ట్ ఓకే ఇంక్రిమెంట్ ఫస్ట్ A++, సారీ ఇక్కడ రాసుకోండి A++, నెక్స్ట్ ++A, నెక్స్ట్ A-, -A నెక్స్ట్. ఓకే, ఫస్ట్ కాన్స్టెంట్ తర్వాత ఇంక్రిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ ఇంక్రిమెంట్ దెన్ కాన్స్టెంట్. ఇది కూడా అంటే ఫస్ట్ కాన్స్టెంట్ దెన్ డిక్రిమెంట్. ఇక్కడ ఫస్ట్ డిక్రిమెంట్ దెన్ కాన్స్టెంట్. ఓకే, ఇది ఫైనల్గా కాన్స్టెంట్. సో ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు మనం 20 తీసుకుందాం అనుకో, ఇక్కడ మనకు ఆడని చెప్పి ఫస్ట్ 20 గానే తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ 20 గానే తీసుకుంటాం. ఇంక్రిమెంట్ చేస్తే ఎంత వస్తుంది, 21 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఇంక్రిమెంట్ అన్నాడు అంటే 21 వచ్చిన వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత వస్తుంది, 22 వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ అంటే 22 వస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ కాన్స్టెంట్ అన్నాడు, కాన్స్టెంట్ అంటే అంతా 22 ఏం ఇంక్రిమెంట్ చేయాలి. తర్వాత మనం ఏం చేస్తాం, డిక్రిమెంట్ చేయమన్నాడు. ఓకే, సో డిక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయమన్నాడు, డిక్రిమెంట్ చేయమన్నాడు. డిక్రిమెంట్ చేస్తే ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఓకే, దెన్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ ఫైనల్గా C అనేది కాన్స్టెంట్. సో రన్ చేస్తే మనకి ఇది వస్తుందో రావట్లేదు అవుట్పుట్, ఇది వస్తుంది, ఈ లైన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ సేవ్ దెన్ డీబగ్. సో 20, 22, 22, 20, 20. సో అవుట్పుట్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ లేదు, మనం ఇలా కాదు, నేను 18 తీసుకున్నాను. సో 18 తీసుకుంటే ఫస్ట్ ఎంత, ఇక్కడ 18 వస్తుంది. ఇక్కడ సో ఇంక్రిమెంట్ చేస్తాం కాబట్టి 19 వస్తుంది. ఓకే, సో 19 వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 20 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 20 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కాన్స్టెంట్ కాబట్టి ఇది 20 వస్తుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఇది 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు, ఫస్ట్ దాని నుంచి ఇంకా డిక్రిమెంట్ చేయమన్నాడు అంటే 18 వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు 18 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా 18 వస్తుంది. కావాలంటే సేవ్ చేసుకొని చూడండి, మీకు అవుట్పుట్ కరెక్ట్గా రన్ అవుతుంది కదా మీకు. ఓకే, 18, 20, 20, 18, 18. సో అవుట్పుట్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే మీకు ఏమొస్తాయి, ఇటరేషన్ కండిషన్స్ లాంటివి వస్తాయి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇఫ్ ఎల్స్ ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, దేర్ ఆర్ 3 types of flow control statements. ఫస్ట్ సెలక్షన్ కండిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ పర్టికులర్ కండిషన్ ఫస్ట్ సెలెక్ట్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూట్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మన కండిషన్ బేస్ చేసుకుని మనం ఇఫ్లో రాస్తాం కదా ఒక కండిషన్, లేదంటే ఈ ఫెల్స్ లో కూడా ఒక కండిషన్స్ రాస్తాం. సో ఆ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ట్రూ బాడీ డిస్ప్లే అయింది, ఫాల్స్ అయితే ఫాల్స్ బాడీ డిస్ప్లే అయింది. ఇఫ్ మాత్రం ఓన్లీ ట్రూ బాడీ అయింది, ఒక కండిషన్ ఇస్తుందని. సో ఇది సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ట్రూ బాడీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటి X20 Y20 అనుకున్నాం. సో 20 greater than 10 అయిందా, అవుద్ది కదా. సో అందుకని ఓన్లీ ఇది ఒకటే డిస్ప్లే, X ఈజ్ గ్రేటర్ దెన్ Y అనేది. ఓకేనా, సో లెస్ దెన్ 1 అనే కండిషన్ మార్చినప్పుడు అప్పుడు ఎల్స్ కండిషన్ వాడతాం. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ ట్రూ బాడీ ఎల్స్ ఫాల్స్ బాడీ. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ ఇస్ కండిషన్ దట్ మస్ట్ బి బులియన్ టైప్. సో ఐదర్ ట్రూ అయితే లేదంటే ఫాల్స్, ఆ రెండే మనకి డిస్ప్లే అవుతుంది.
ఓకే, ఈ కండిషన్స్ మాత్రం దేని కింద వస్తే గుర్తుపెట్టుకోవాలి. సెలెక్ట్ 3 టైప్స్ ఆఫ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఏమేమి ఉన్నాయి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్? ఫస్ట్ సెలెక్ట్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ అండ్ లూప్ స్టేట్మెంట్స్, అండ్ ట్రాన్స్ఫర్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్. సో సెలెక్ట్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమొస్తాయి? ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెక్స్ట్ స్విచ్ వస్తాయి. అండ్ ఇటరేషన్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ లో ఫర్ ఈచ్, వైల్, డూ వైల్. ఫర్ ఈచ్, డూ వైల్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ లో బ్రేక్, కంటిన్యూ, ఓకే, ట్రై, క్యాచ్, అదే ట్రై, గో అండ్ రిటర్న్ వస్తాయి. ఓకేనా? సో ఇవి మనం గుర్తుపెట్టుకొని దీని నుంచి ఒక అవుట్పుట్ మనం రాసుకోవచ్చు. ఒక కండిషన్ ఇలా ప్రోగ్రామ్, ఒక ఏజ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ రాసుకుందాం. ఓకే, ఆ ఏజ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మనకి డిస్ప్లే అవుతుందా ఎట్లా, అది రాంగ్ వస్తుందా రైట్ వస్తుందా అని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక న్యూ క్లాస్ తీసుకొని, సో క్రియేట్ వన్ న్యూ క్లాస్. సో దెన్ ద క్లాస్ నేమ్ ఈజ్ test20. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, దెన్ ఫినిష్. ఓకే, సో ఫస్ట్ వాల్యూ అంతా ఇంట్, ఓకే, ఏజ్ తో డిస్ప్లే చేస్తున్నాం అనుకోండి. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు, మనకి మామూలుగా జనరల్గా ఏజ్ అంత అందరికి 18. ఓకే, 18 బేస్ చేసుకుని మనం మేజర్ మైనర్ చెప్తాం కదా. సో ఓకే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మన ఇష్టం. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అది ఉందా లేదా, అది కండిషన్, ఫస్ట్ కండిషన్ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇది బాడీ. సో ఫస్ట్, సో ఇఫ్ గ్రేటర్ దెన్, ఓకే, కండిషన్ అయితే ఏమైంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINT ప్రింట్ అన్న, వీళ్ళు ఏమవుతారు? మేజర్ అవుతారు. ఓకే, ఓకేనా, మేజర్ అవుతారు. అదే మనకి తక్కువ అయితే ఎల్స్. ఓకే, ఎల్స్ కండిషన్ తీసుకుంటే మీరు, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ PRINT ప్రింట్ లైన్. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నాం? అమ్మాయి అన్నవారు మైనర్ అవుతుంది. ఓకే, సో ఇది డిస్ప్లే చేసి చూడండి. సో సేవ్ చేసుకొని ఫస్ట్ డీబగ్ ద కోడ్. ఓకే, మేజర్ అవుతున్నాం ఎందుకని? సో 18 మనకి ఇంటి ఏజ్ ఎంత ఇచ్చారు? 18. ఓకే, 18 గ్రేటర్. సో అలా కాకుండా మనం ఇక్కడ 17 ఇచ్చాం. సో 17 ఇస్తే ఏమొస్తుంది? సేవ్ చేసుకోండి. ఓకే, రన్ చేయండి. ఓకే, మైనర్ ఎందుకని? ఏజ్ అనేది 17 ఉంది, కానీ ఇక్కడ ఏజ్ ఎంత ఉంటే మనకి మేజర్ మైనర్ డిస్ప్లే చేస్తాం? 18 ఉంటే. ఓకే, సో అలా బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది మనం రాసుకోం. ఓకే, సో ఇక్కడతో క్లాస్ అయిపోయింది. సో వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్ అయితే.